హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారము. మనం ఈరోజు చెప్పుకునే టాపిక్ ఏంటంటే, మీ పిల్లలను పెద్దవాళ్ళకు అనగా అమ్మమ్మ, తాతయ్య, నాయనమ్మ వాళ్ళకి దూరంగా ఉంచుతున్నారా? అయితే ఒక్కసారి ఈ వీడియో చివరి వరకు చూడండి. ఎందుకంటే ఈ రోజుల్లో పిల్లలను మానవ విలువలు లేకుండా పెంచుతున్నాం. చాలా వరకు పిల్లలకి పెద్దవాళ్ళంటే గౌరవం లేని పరిస్థితి ఏర్పడుతుంది. చాలా తల్లిదండ్రులు ఏం చేస్తున్నారంటే, పెద్దవాళ్ళకి పిల్లల దగ్గరగా ఉంచితే వాళ్ళ భాష అంటుకుంటుందని, వాళ్ళు బిహేవియర్ వీళ్ళకి వస్తుందని చాలామంది తల్లిదండ్రులు పెద్దవాళ్ళకు దూరంగా ఉంచుతున్నారు. అయితే ఇక్కడే మనం తప్పు చేస్తున్నాం. పెద్దవాళ్ళకి ఎప్పుడైతే పిల్లలు దూరంగా ఉంచుతున్నామో వారికి మానవతా విలువలు అవ్వట్లేదు. మనుషులంటే గౌరవం ఉండట్లేదు, పెద్దవాళ్ళంటే ప్రేమ ఉండట్లేదు. ఇలాంటి మానవతా విలువలన్నీ దూరం అవుతున్నాయి. మనకు పూర్వ రోజుల్లో పిల్లలు అమ్మమ్మ, నాన్నమ్మ, తాతయ్య వాళ్ళ దగ్గర ఉంటూ వాళ్ళ సంరక్షణలో పెరుగుతూ ఉండేవాళ్ళం. మానవ విలువలు వాళ్ళకి కథల రూపంలో రకరకాల నీతి విలువలు చెప్తూ ఉండేవారు. ఈ రోజుల్లో మనకు చిన్న కుటుంబ వ్యవస్థ ఉండడం ఒక కారణమైతే, ఉద్యోగ నిమిత్తము దూర ప్రాంతాలకు వెళ్ళడం మరొక కారణం చేత మనకు పెద్దవాళ్ళతో పిల్లలకి చాలా దూరంగా ఉంచుతున్నాం. అసలు వాళ్ళకి తెలియని పరిస్థితి. అమ్మమ్మ ఎవరో, నాన్నమ్మ ఎవరో, బంధువులు ఎవరో, చుట్టాలు ఎవరో, ఇలాంటి ఎవరికి తెలియదు వారికి. ఎందుకంటే ఎప్పుడో వస్తారో, ఒకసారి రోజు ఉండి వెళ్ళిపోతున్నారు. కాబట్టి మానవత విలువలు ఎక్కడి నుంచి వస్తాయి? మనం చెప్పాలి, మనం నేర్పించాలి. మనకు నేర్పించేంత తేలికుండదు. ఇదివరకు పూర్వ రోజుల్లో పెద్దలు అమ్మమ్మ, నాన్నమ్మ, తాతయ్యలు కథల రూపంలో మానవతా విలువలు నేర్పించేవారు. ఆ మానవతా విలువల వల్ల వాళ్ళ సమాజంలో పెద్దవాళ్ళు అయిన తర్వాత పెద్దవాళ్ళను గౌరవించే పరిస్థితి ఉండేది. అయితే ఈ రోజుల్లో అటువంటి మానవతా విలువలు లేకుండా పోతున్నాయి. సాధారణంగా పెద్దవాళ్ళు పిల్లలకి నేర్పించే ఆశ, ప్రేమ, కోరిక ఉన్నప్పటికీ తల్లిదండ్రులు పిల్లలు వారికి దూరంగా ఉంచుతున్నారు. ఎందుకంటే వాళ్ళతో మాట్లాడితే వాళ్ళ భాష వస్తుందని, వాళ్ళు అలవాట్లు అప్పుతాయని, ఏదో ఒక కారణం చేత ఇప్పుడు ఉన్న తల్లిదండ్రులు, మోడర్న్ పేరెంట్స్ ఎక్కువగా ఇటువంటి దూరంగా ఉండడం చేత పిల్లలకి మానవతా విలువలు లేకుండా అయిపోతున్నాయి. కాబట్టి తల్లిదండ్రులారా, మీ పిల్లలకి పెద్దవాళ్ళతోటి బాండింగ్ ఏర్పాటు చేయండి. అప్పుడే వాళ్ళకి మంచి మానవతా విలువలు పడతాయి. తర్వాత మీరు ఎంత మొత్తుకున్నా వాడు పెద్దవాడు అయిన తర్వాత మిమ్మల్ని చూడలేదు, మిమ్మల్ని ఏదో వృద్ధాశ్రయంలో వేసేస్తే అప్పుడు బాధపడిన పెద్ద ప్రయోజనం ఉండవు. ఎందుకంటే మానవతా విలువలు లేకపోతే వాడు పెద్దవాడు అయిన తర్వాత నువ్వు చిన్నవాడు హాస్టల్ వేసేస్తావు, వాడు పెద్దవాడు నిన్ను తీసుకెళ్లి వృద్ధాశ్రయంలో వేసేస్తున్నాడు. ఎందుకు ఇవన్నీ జరుగుతున్నాయంటే ఎక్కువ కారణం మానవతా విలువలు లేవు. వాడెంత కఠినాత్మకంగా వ్యవహరిస్తున్నాడు, తల్లిని తండ్రిని వృద్ధాశ్రయంలో వేసేస్తున్నాడు అంటే అక్కడ కొందరికి పరిస్థితులు అనుకూలం లేక వేసేసే వాళ్ళు ఉంటారు. కొందరు కావాలని కూడా తీసుకెళ్లి వృద్ధాశ్రమంలో పంపించేసే పిల్లలు మనం చూస్తున్నాం. ఎందుకు వస్తున్నాయంటే వాడికి విలువలు లేవు, విలువలు కోల్పోతున్నాడు. ఆ పెద్దలంటే గౌరవం, మర్యాద, ప్రేమ, ఈ ఆప్యాయతలు కోల్పోవడం చేత వాడు పెద్దవాడు అయిన తర్వాత తల్లిదండ్రులన్నా గౌరవం ఉండదు, పెద్దవాళ్ళన్నా గౌరవం ఉండదు. ఏదో విదేశాలు పోతాడు, అక్కడ చదువుకుంటాడు. కనీసము తల్లిదండ్రులు చనిపోయి దాన సంస్కారాలు కూడా రాలేని పిల్లలు ఎంతోమంది ఈ రోజుల్లో మనం చూస్తున్నాం. తల్లిదండ్రులు వృద్ధాశ్రమంలో వేసేసి వాళ్ళు కనీసం పలకరించే పోనే పాపను కూడా పోవట్లేదు. వాళ్ళు అక్కడి నుంచి డబ్బులు పొంచి ఇక్కడికి దాన సంస్కారాలు చేసే రోజుల్లో మనం ఉంటున్నాం. కాబట్టి తల్లిదండ్రులైన మీ పిల్లలకి విలువలు, పెద్దవాళ్ళతో ఉండే ఆ మానవతా విలువలు నేర్పించండి. సమాజంలో గౌరవంగా వాళ్ళు పెంచడానికి ప్రయత్నించేయండి. ఎందుకంటే పెద్దవాళ్ళ దగ్గర మనకి నీతి విలువలు నేర్పిస్తారు. వాళ్ళు పడిన కష్టము, వాళ్ళు తెలుసుకున్న జీవిత అనుభవాల నుంచి మంచి విషయాలు పిల్లలకు నేర్పిస్తారు. అవి పెద్దవాళ్ళు అయిన తర్వాత మరీ సరైన మార్గంలో, మంచి మార్గంలో నడవడానికి అవకాశాన్ని కల్పిస్తాయి. కాబట్టి మీ పిల్లలకు తల్లిదండ్రులు, తాతయ్య, అమ్మమ్మ, నాయనమ్మలు వచ్చినప్పుడు వాళ్ళతో కలిసి పడుకోవడం కానీ, వాళ్ళతో కలిసి మాట్లాడటం కానీ, అలాంటి విలువలు నేర్పిస్తే ఖచ్చితంగా వాళ్ళకి పెద్ద ఎదిగిన తర్వాత వారు మంచి సరైన బాటలో, సరైన మార్గంలో నడవడానికి అవకాశం కల్పిస్తాయి. కాబట్టి ఆ విధంగా మనం మోడర్న్ పేరెంట్స్ చేస్తున్న తప్పుదాలను ఇప్పటికైనా కప్పించుకోకపోతే ఫ్యూచర్లో మనం మరి ఇలాంటి ఘోరమైన పరిస్థితులు మనం ఎదుర్కోవాల్సి వస్తుంది. పిల్లలకి ఖచ్చితంగా మానవతా విలువలు నేర్పించండి. అవి మిమ్మల్ని పెద్దవారు అయిన తర్వాత వృద్ధాశ్రయంలో వెళ్లకుండా మిమ్మల్ని కాపాడుతాయని ఆశిస్తున్నాను. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు నాకు సపోర్ట్ చేస్తే ఇంకా మంచి మంచి వీడియోలు చేయడానికి నాకు అవకాశం కలుగుతుంది. కాబట్టి మీరందరూ నాకు సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను.